రామసేతుని నిజంగానే మనుషులు కట్టారా? లేదా న్యాచురల్ ఫార్మేషనా? నమస్కారం అందరికీ. ఎపిక్ ఫ్యాక్ట్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మన టాపిక్ రామసేతు మిస్టరీ. రామసేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియాలో రామేశ్వరం నుండి శ్రీలంక వరకు ఉంటదని నమ్ముతారు. ఈ కథ రామాయణంలోది. రామాయణం కథ. రాముడి భార్య సీతని రామలంకకు తీసుకువెళ్ళినప్పుడు రాముడు లంకకు వెళ్ళడానికి సముద్రం దాటాలి. రాముడితో పాటు లక్ష్మణ మరియు హనుమాన్ ఉన్నారు. అప్పుడు వానర సైన్యంతో కలిసి ఒక వంతెన నిర్మాణించాలని అనుకున్నారు. వంతెన నిర్మాణం. హనుమాన్ మరియు వానరులు కలిసి పెద్ద పెద్ద రాళ్ళు సముద్రంలోకి వేశారు. ఇందులో అంత స్పెషల్ ఏంటంటే ఆ రాళ్ల మీద రామ అని రాయగా అవి నీళ్ళ మీద తేలిపోయాయని చెప్పారు. అలా కొన్ని రోజులకు ఆ వంతెన నిర్మాణం అయిపోయింది. దాని పేరే రామసేతు అని పిలుస్తారు. అసలు రామసేతు నిజమేనా? సైంటిస్టుల ప్రకారం శాటిలైట్ ఇమేజ్లో ఇండియా మధ్య శ్రీలంక మధ్య ఒక న్యాచురల్ చైన్ ఆఫ్ షోల్ లాగా కనిపిస్తుందని చెప్తున్నారు. షోల అంటే ఒక చేపల గుంపులాగా కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ డివైడ్స్ మాత్రం ఇది నిజంగానే రాముడు కట్టిన వంతెన అని నమ్ముతున్నారు. రామసేతు నిజంగానే రాముడు కట్టిన వంతెననా లేదా న్యాచురల్ ఫార్మేషనా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఎపిక్ తెలుగు ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.